ఆదివారం నల్గొండ పట్టణంలోని రాకీ హిల్స్ కాలనీలో గల శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ గణేష్ దంపతుల పూజ, లడ్డు వేలంపాట, అన్నదానం, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి హాజరై గణనాథుని పూజలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీ గల శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దంపతుల పూజ, లడ్డు వేలంపాట, అన్నదానం, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి హాజరై గణనాథుని పూజలో పాల్గొన్నారు. రాక్ హిల్స్ కాలనీ అధ్యక్షులు ఐతగోని సైదులు గౌడ్ ఆధ్వర్యంలో స్వామివారి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మొదటగా దంపతుల పూజా కార్యక్రమం, తదుపరి లడ్డు వేలంపాట నిర్వహించారు. కాగా లడ్డు వేలంపాటలో సోమరబోయిన నరసింహ, ధనలక్ష్మి యాదవ్ 71,116 రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు. తదుపరి కమిటీ సభ్యులకు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ముఖ్య అతిథి బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు ఐతగోని సైదులు గౌడ్ల చేత అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సోమరబోయిన నరసింహ యాదవ్, రేఖా నాగబాబు యాదవ్, చిక్కుల అంజయ్య యాదవ్, కారింగ్ శంకర్ గౌడ్, పూజారి పెన్నా మోహన్ శర్మ, చెన్నోజు వెంకటాచారి, డాక్టర్ ఆనందం, దుర్గా ప్రసాద్, సత్యనారాయణ, నరసింహారావు, దైద రజిత, రవి, ఐతగోని శ్రీనుగౌడ్, ఎర్రబోతు ఆంజనేయరెడ్డి, రమేష్, బొడ్డు పరమేష్, గణేష్, శ్రావణ్ కుమార్, కనకాల శ్రీనివాస్ మరియు కాలనీ వాసులు, యువకులు, మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. కాలనీ అనేది ప్రెసిడెంట్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మనము ఈ మహావైభవంగా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు నాకు తెలిసి నుండి చైర్మన్ ఒక్క నిమిషం ఉండమను, ఒక్క వేలం పాట, ఒక్క పాట పాడిపోతాడు, రమ్మను. గణేశుని వినాయకుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9 రోజు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు 9 రోజు కార్యక్రమాలలో స్వామివారి లడ్డు ప్రసాదాన్ని వేలం నిర్వహించుకోవడం జరిగింది. ఆ వేలంలో ఆ భగవంతుని యొక్క ఆశీర్వచనాలతో మా దాంట్లో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి నరసన్నకి దక్కడం అనేది మా అందరూ కూడా ఆ భగవంతుని మాకు ఆశీస్సులు ఉన్నాయి. ఆ అన్న కూడా వాళ్ళ కుటుంబానికి కూడా, ఆ పిల్లలకి, పెద్దలకి అందరూ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీర్వచనాలు ఇక్కడ దాదాపు ఇప్పుడు మేము ఈ కాలానికి వచ్చి కూడా 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల కాలంలో ఇటువంటి కార్యక్రమాలలో ప్రతి గణేశుని యొక్క ఉత్సవాలలో ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ ఉంటుందో, లోపల ఆ శక్తి ఉంటుందో, అటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తుల్నే ఆ స్వామివారు ఆ ఉత్సవాలలో ముందు నడిపించి ఇక మన నల్లగొండలో రాకిల్స్ కాలనీలో గణపతి నవరాత్రోత్సవాలు చాలా అంబరంగా వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నిజంగా మా కాలనీ అధ్యక్షుడు ఐతగోని సైదులు గారి ఆధ్వర్యంలో మరియు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. నవరాత్రులు అనగానే ఏదో కొన్ని కార్యక్రమాలు కాదు, చాలా కార్యక్రమాలు. నిజంగా చెప్పాలంటే మొదటి రోజు నుంచే మరి ఇక్కడ దంపతుల పూజ కావచ్చు, పిల్లలకు సాహిత్యంగా ఈరోజు నవరాత్రి ఉత్సవంలో భాగంగా 9వ రోజు రాకిల్స్ కాలనీలోనే అన్నప్రసాద కార్యక్రమము నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి రాకిల్స్ కాలనీ వాసులే కాకుండా ఇతర కాలనీల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మేము అనుకున్న దానికంటే దాదాపుగా ఒక 1000 అనుకుంటే ఒక 1200-1300 మంది హాజరయ్యారు. ఈనాడు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మా గణేష్ మండపం వద్ద రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో పెట్టిన గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి రాకిల్స్ కాలనీ కాకుండా టౌన్లో దర్దాపుగా మ్యాక్సిమం మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆనందింపజేసినందుకు వారికి గణేష్ ఉత్సవ కమిటీ తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి అందరికీ
ఇంకొకటి తెమ్మను మన జనాలు కప్పేస్తే ఆయన కూడా మనకు పని ఇంకొకటి మన ప్రజలకు రాలేదు బాగా యాక్టివ్ కార్యకర్తలు మొత్తం కూడా లైన్ కొద్దిగా మీకు ఇంతకుముందు చెప్పిన ఆర్డర్ ఉండాలి లైన్. అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. స్వామివారి యొక్క మహానైవేద్యం కూడా